కానీ రాబోయే ఎన్నికలు జరిగినా మాదే హవా అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అది తప్పదు. అది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నారు, మొత్తం మాయ అన్నారు. అది అయిపోయింది. ఆగస్టు 15 సంక్షోభం తీసుకొస్తున్నారు, ముఖ్యమంత్రిని జెండా ఎగరనే ఏమన్నారు. వీళ్ళే అన్నది ఇదే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నాడు కదా ఆయన గారు, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కలిసి ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడదు, ఆగస్టు 15 జెండా ఎగరనీయమని చెప్పారు. వాళ్ళు అంతే అవుతూ ఉంటారు, మా వాళ్ళు ఇట్లనే చేసుకుంటూ పోతుంటారు, ఎక్కడా భయపడరు. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఐరన్ బాడీ, ఇట్లాంటి వాళ్ళకి తడిచేటువంటి ప్రసక్తే లేదు. రైట్ అండి, ఒక కాలర్ని తీసుకుని మన ప్రోగ్రామ్ ముగిద్దాం. సౌదీ అరేబియా నుంచి చంద్రశేఖర్ గారు లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి. నమస్కారం అండి సత్యనారాయణ గారు, మీకు TV9 వారికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను ముఖ్యంగా అడగవలసిందండి, మాది ఆంధ్రప్రదేశ్ అండి. బేసిక్ గా ఒకటి, రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్ సీఎం అండి. నేను మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, యంగ్స్టర్స్ ని తీసుకోండి సార్. ఓల్డ్ అంటే మీరు క్రిటిసైజ్ చేస్తున్నారు అనుకోద్దు, ఓల్డ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారు, కొత్త బ్లడ్ మీకు రావాలండి. 50 to 50% కొత్తగా పాత వాళ్ళు ఉండాలి, కనీసం ఎక్స్పీరియన్స్ 50 కొత్త వాళ్ళు ఉండాలి. రెండో క్వశ్చన్ అండి, మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు అన్ని తిప్పు కొట్టాలండి. మీరు అన్ని కూడా మీరు బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షం మీరు వచ్చి ఎన్నో రోజులైందండి, హార్డ్లీ మీ రోజులే, మనసు కూడా మనం చెప్పకూడదు. కాకపోతే మీరు వాళ్ళు ప్రతిది జోరేగల వాళ్ళు అదే వాళ్ళ పని ఏమీ లేదండి. బీఆర్ఎస్ వాళ్ళకి ఏదో టీవీలో కనపడాలి కదా, మీరు టీంని అరేంజ్ చేయండి, అందరినీ కూడా మీరు వాళ్ళని అటాక్ చేయడానికి. మూడో పాయింట్ సార్, మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో మీరు టైఅప్ పెట్టుకుని ఎందుకు మీరు పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయలేదు? తెలంగాణ గవర్నమెంట్ ఒక డైనమిక్ సీఎం ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్పీరియన్స్ అండ్ డైనమిక్ సీఎం ఉన్నారండి, డిప్యూటీ సీఎం ఉన్నారు. మీరు వీళ్ళలో మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పోర్టులు కట్టచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మీకు కొంచెం బాగుందండి కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. మన తెలుగు వాళ్ళు అందరం కలిసినట్టు ఉంటుంది, మన దేశానికి ప్రపంచానికి తెలుగు జాతి ఐక్యతను చాటి చెప్పినట్టు ఉంటుంది సార్. మీరు ఈ 3 పాయింట్లు, ఒకటి మీ పార్టీ బలానికి, 2 మీ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ బలానికి, 3 మన తెలుగు జాతి బలానికి నేను 3 చెప్పాను సార్. అదండి. రైట్ అండి. మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు ఫోర్ట్ కావాలని అడిగాడు ట్రాన్స్పోర్టేషన్ కోసం. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి, 2 రాష్ట్రాలు అన్నదమ్ముల్లా విడిపోయాం తప్ప మనసుల్లో వేరే భావాలు ఏం లేవు. తప్పనిసరిగా వారు అన్నటువంటి వాటిలో కొన్నిటిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అందరికీ అనుకూలంగా సరైనటువంటి టైంలో సరైన నిర్ణయం తీసుకుంటారని నా నమ్మకం.